కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. 7 రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి కర్నూలు, అనంతపురం, కడప, మదనపల్లి ప్రాంతాల నుంచి రైతులు, ఔత్సాహిక యువత, విద్యార్థులు తరలివచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగంగా విస్తరిస్తున్న తేనెటీగల పెంపకంపై ఇటీవలి కాలంలో అందరికీ ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు రోగ నిరోధకతను పెంచడంలో తేనెకు ఉండే సుగుణాలతో వినియోగించేవారు అధికమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. హనీ ఒక్కటే కాకుండా దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఏవేవి వస్తాయి అవన్నీ బాగా తెలుసుకున్నాం సార్. ఫస్ట్ మెల్లిఫెరా చెప్పారు, ఆ తర్వాత ఇండికా చెప్పారు. దీనివల్ల నెక్స్ట్ ఈ స్టడీస్ అయిపోయాక ఆంటర్‌ప్రెన్యూర్‌గా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. మాకు వాము పంట ఉంది సార్. ఆ వాములో మనకు ఈల్డింగ్ తగ్గుతుంది సార్. కొంచెం దుమ్మదారి అది వచ్చి మేము అగ్రికల్చర్గా ఎంక్వైరీ చేస్తే మనకు తేనెటీగలు పరాపరా సంపర్కం జరగడం ద్వారా వాములో 30 నుండి 40% ఈల్డింగ్ పెరుగుతుందని మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినారు. బనవాసిలో మీకు ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ పొందిన తర్వాత మీకు వాళ్ళు హనీ బాక్సులు ఇస్తారు. ఆ బాక్సులు తీసుకుని వచ్చి వాము పంటలో పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఈవో గారు చెప్పినందుకు ట్రైనింగ్కి వచ్చినాం సార్. మా నాయన ఫార్మర్. మా సైడ్ మొత్తం దగ్గర ఒక 1000 ఎకరాల దగ్గర ఉంటుంది మొత్తం మా ఊరు మొత్తం. అక్కడ వచ్చేసి పత్తి, అలసందులు, పెసలు, వాము, పూల చెట్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతానికంతా అక్కడ మొత్తం మందులు స్ప్రే చేసి తక్కువ దిగుబడి చేస్తున్నారు మా ఊర్లో. అదే ఈ తేనెటీగలు పెట్టడం వల్ల పరాగ సంపర్కం జరిగి పూత వచ్చి కాసి పండ్లు కాయలు కలిసి కాసి అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ తేనె ఉత్పత్తి ద్వారా కూడా మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఉపాధిగా కదులుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకొని అక్కడ పెట్టాలనుకున్నాను సార్. సో ఇక్కడ హనీ బీ కీపింగ్ అని వినగానే ఇది కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఎందుకంటే నార్మల్గా హనీ బీస్ అంటేనే జస్ట్ హనీ మాత్రమే ఉంటుందని అనుకున్నాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే ట్రైనింగ్కి వచ్చామో ఈరోజు సార్ వాళ్ళు చూపించారు ఎంతో ట్రైనింగ్లో, దీనివల్ల ఎన్నో బై ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అండ్ మెయిన్లీ ఏంటి అంటే మోర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ చేస్తామనేసి చెప్పారు. మన కర్నూలు డిస్ట్రిక్ట్ కోర్టులో పారాలీగల్ వాలంటీర్గా వర్క్ చేస్తాం సార్. ఇలాంటి విషయాలు 10 మందికి చెప్పడం ద్వారా, మనం తెలుసుకొని చెప్పడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది సార్. ముఖ్యంగా రైతులకు. రైతు ఆత్మహత్యలు తగ్గాలంటే వాళ్ళకు పంటలు పుష్కలంగా పండాలి. తేనెటీగల పెంపకం గురించి చాలామందికి అవగాహన లేదు సార్. కనీసం మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే చదువుకున్న స్టూడెంట్స్ కానీ రైతులు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తెలుసుకొని నలుగురికి చెప్తే వాళ్ళు కూడా రేపు పొద్దున ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోవడానికి బాగుంటుంది. దాని ద్వారా హనీ ద్వారా ఒక తేనెనేని కాదు బై ప్రోడక్ట్స్ కూడా చాలా వస్తాయి. కాబట్టి ఆ బై ప్రోడక్ట్స్ ఏ విధంగా తీసుకోవాలో మనకు సార్ వాళ్ళు ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. పంటల సాగులో రసాయనాల వాడకంతో సహజంగా ఉండాల్సిన మిత్ర పురుగులు తగ్గుతూ వచ్చి పంటల్లో పరపరాగ సంపర్కం జరక్క దిగుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల ఉత్పాదకత సైతం తగ్గుతూ వస్తోంది. ఇందుకుగాను నూనె గింజల మిషన్తో సమన్వయం చేసి నూనె గింజ పంటల ఉత్పాదకత వృద్ధితో పాటు తేనె ఉత్పత్తితో రైతుకు ఆదాయం పెరిగేలా వారికి చేయూతనిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది ఫార్మర్స్ వచ్చారు. మెయిన్ తేనెటీగల పెంపకం అనేది ముఖ్యంగా ఉపయోగపడేది ఫార్మర్స్కి. ఎందుకోసం అంటే ఫార్మర్స్కి పాలినేషన్ జరగాలంటే కంపల్సరీ తేనెటీగలు కావాలి. ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ స్ప్రేయింగ్స్ జరగడం వల్ల, కెమికల్ స్ప్రేయింగ్ జరగడం వల్ల అక్కడ ఉండే తోటలలో ఉండే తేనెటీగలన్నీ చనిపోతున్నాయి. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరూ రెంట్కు తీసుకొని మరీ పెట్టుకొని పాలినేషన్ చేసుకుంటున్నారు. అందుకోసం అలా కాకుండా కెమికల్ స్ప్రేని తగ్గించేసి వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ లాంటిది రావడం కోసం తేనెటీగలు పెంచుకోవాలి అనే దానికోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. అదే కాకుండా ఇంకా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకేంటంటే చదువుకున్న తర్వాత జాబ్స్ కోసము అక్కడ ఇక్కడ వెళ్ళకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా డెవలప్ అయ్యి హనీ అనేది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్. ఓన్లీ హనీ కాకుండా ఇందులోంచి బై ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వ్యాక్స్ కానీ, ప్రోపాలిస్ కానీ, రాయల్ జెల్లీ కానీ, పోలిన్ కానీ, వీటిని ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు 7 days ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ఇస్తాము. తర్వాత వీళ్ళకు హార్టికల్చర్ నుంచి కానీ సబ్సిడీ లాంటిది ఇస్తున్నారు. ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కానీ మేము ఎన్నికల నుండి వాళ్ళని కొంచెం ఈ ఏరియాలో కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టామండి. మన కృషి విజ్ఞాన కేంద్రము బనవాసి కర్నూలు జిల్లాలో రైతులకు 7 దినాల తేనెటీగల పెంపకంపై ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి ఉత్సాహవంతులైనటువంటి రైతులు, మహిళలు కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. తేనెటీగల పెంపకంలో తేనె ఉత్పత్తితో పాటు ఉప ఉత్పత్తుల నుంచి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉన్నందున అవకాశం ఉన్న రైతులు పెంపకానికి ముందుకు రావాలంటూ అధికారులు సూచిస్తున్నారు.